1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామానికి వృద్ధుల పింఛన్లు పంపిణీ వస్తుండటంతో మడకశిర పాలిటెక్నిక్ కళాశాల వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి అనంతరం చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేసే గుండుమల గ్రామమును పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జిల్లా అధ్యక్షులు కొల్లకుంట్ల అంజనప్ప, అధికారులు, నాయకులు తదితరులు కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మన మాన్య ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండుమల ఈ గ్రామానికి వస్తున్నారు. ఆ సందర్భంగా నేను ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ ఇలేరు అన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇంటి వద్దకే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏ విధంగా అయితే చెప్పారు ఆ 3000 ఏప్రిల్, మే, జూన్తో పాటు 4000 లాస్ట్ 1వ తారీఖున 7000 పెన్షన్ ఇచ్చారు. ఈసారి కూడా 1వ తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాంతానికి వచ్చి ఇస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉందో మీ అందరికీ తెలుసు. 45 రోజుల నుంచి అనేక శాఖల నుంచి తోడుతూ ఉంటే అప్పులు బయటపడుతున్నాయి. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 7 వైట్ పేపర్లు కూడా వదిలారు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. అయినా ప్రజలు బాగుండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు తప్ప పెన్షన్లు కానీ సంక్షేమం కానీ పట్టించుకొని ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన జిల్లాకు రావడం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు